హాయ్ సార్. హాయ్ అమ్మా. 'గేమ్ చేంజర్' మూవీ చూసినారా సార్? చూశానమ్మా. ఇవాళ మార్నింగ్ షోకి వెళ్ళాను. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఆ సినిమా. గేమ్ చేంజరు బ్రహ్మాండమైన టైటిల్, అద్భుతమైన టైటిల్ పెట్టారు సినిమాకి. అండ్ శంకరు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు, ఫినామినల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టరు. ఆయన ఆయన సినిమాలతోనే కదా అసలు పాన్ ఇండియా సినిమా అన్నది ముందు స్టార్ట్ అయిందే శంకర్తో. అండ్ శంకరు మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే దాని మీద ఉండే ఎక్సైట్మెంట్ కానీ, దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్కడ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి కొంత ఏదో వాళ్ళకి ఆ శంకర్కి తన ప్రీవియస్ ఫిల్మ్తో ఉండే ప్రాబ్లం వల్ల కొంత లేట్ అయింది, 3 ఏళ్ళు పట్టేసింది. కానీ 3 ఏళ్ళు పట్టినా కూడా అంతే ఎక్సైట్మెంట్ ఒగ్గబట్టుకుని కూర్చున్నారు అంత మెగా అభిమానులు అందరూ సినిమా గురించి అని. సినిమా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తను శంకరు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీలు చేయడం అనేది అతని కోర్ స్ట్రెంగ్త్. నార్మల్గా అంటే జెంటిల్మెన్ తీసుకున్నా, ఇండియన్ తీసుకున్నా, లేకపోతే ఒకే ఒక్కటి తీసుకున్నా వ్యవస్థకి ఎదురెళ్ళడం, వ్యవస్థను ప్రశ్నించడం, వ్యవస్థను అధిగమించడానికి నానా ఇబ్బందులు పడడం. వ్యవస్థను అధిగమించడం అంటే వ్యవస్థలో ఉండే అస్తవ్యస్తాలని, వాటిలో ఉండే లోపాల మీద ధ్వజం ఎత్తడం, తిరగబడడం. అది తన తాలూకు కోర్ స్ట్రెంగ్త్ ఎవరిది, శంకర్ది. అదే కంటెంట్ని రామ్ చరణ్ మీద అతను అడాప్ట్ చేసాడు, అప్లై చేశాడు. సినిమా చూసినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఇదేదో మనం ఎప్పుడో చూసామే, లేకపోతే అది దీనిలోని ఇది అప్పుడు ఒకే ఒక్కళ్ళు ఇలాగే ఉంది కదా, లేకపోతే అల్లదానిలో ఇలాగే ఉంది కదా అని అంటారుగా. అన్న తప్పులేదు అన్న కూడా, ఎందుకంటే కొంచెం ఆ సిమిలారిటీస్ ఉన్నాయి కథలో. బట్ వాట్ మేడ్ ది డిఫరెన్స్ ఈజ్ రామ్ చరణ్స్ గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఫిల్మ్. ఎందుకంటే తను కంప్లీట్గా తన క్యారెక్టరైజేషను, తన బాడీ లాంగ్వేజ్, తన డిగ్నిటీ, తన తాలూకా స్వాగ్, వాటన్నిటి వల్ల సినిమా కొత్తగా కనిపించింది. అదే చేద్దాం అనుకున్నాడు శంకర్. ఆ రిజల్ట్ వాళ్ళు సాధించారు. అది థియేటర్లో ఎవిడెంట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ నార్మల్గానే తను మంచి డిగ్నిఫైడ్గా ఉంటాడు మనిషి ఎక్కడికి వచ్చినా కూడా. వాళ్ళ ఫాదర్ తాలూకా ఇమేజ్, వాళ్ళ ఫాదర్ తాలూకా చిరంజీవి గారి తాలూకా రేంజ్కి తగ్గట్టుగా తన బిహేవియర్ కానీ, తన డిగ్నిటీ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అది తను ఒరిజినల్గా తన తాలూకా బాడీ లాంగ్వేజ్, ఆ డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది క్యారెక్టర్కి బ్రహ్మాండంగా అడాప్ట్ అయింది. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది కదా, అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అతను ఏ ఫ్రేమ్ చూసుకున్నా, ఏ షాట్లో చూసుకున్నా, అది లాంగ్ షాట్ అయినా, మిడ్ షాట్ అయినా, క్లోజప్ అయినా, ఇంకోటైనా, టాప్ యాంగిల్ అయినా 100% రామ్ చరణ్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది సినిమాలో. రామ్ చరణ్ వల్ల ఆ సినిమాకి బాగా ఎలివేట్ అయింది. శంకర్ చేసిన కథ, శంకర్ ఏదైతే చెప్దాం అనుకున్నాడో ఆ పాయింట్ రామ్ చరణ్ వల్ల బ్రహ్మాండంగా ఎలివేట్ అయిందమ్మా సినిమాలో. అది యూ కెన్ ఫీల్. ఆడియన్స్ థియేటర్లో కంప్లీట్గా అరెస్ట్ అయిపోయి చూశారు సినిమా. ఎవరు అసలు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ అటు ఇటు కదలకుండా కూర్చొని చూశారు సినిమాని. నేషనల్ అవార్డు వస్తుంది ఈ సినిమాతో అంటున్నారు సార్. మరి రామ్ చరణ్ యాక్టింగ్ ఆ లెవెల్లో ఉందంటారా? నేషనల్ అవార్డు రావడం ఉన్నది పెద్ద రామ్ చరణ్కి పెద్ద గొప్ప విషయంగా నేనైతే భావించట్లేదమ్మా. మొన్న కూడా అదేదో చాలా పెద్ద కట్అవుట్ పెట్టారంటే రామ్ చరణ్ ఇమేజ్ తగ్గ కట్అవుట్ పెట్టాలంటే ఆకాశం అంత ఎత్తుగా పెట్టాలి. ఇప్పుడు నేషనల్ అవార్డుది ఏముంది? నేషనల్ అవార్డు రామ్ చరణ్కి ఉన్న టాలెంట్కి నేషనల్ అవార్డు రావడం అన్నది చాలా చిన్న విషయం. అదే ఈ క్యారెక్టర్ వరకు కూడా, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీలోని. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బ్యూరోక్రసీకి అండ్ గవర్నమెంట్కి మధ్యలో ఎప్పుడూ ఒక టజిల్ ఉంటుంది. అందులో కొంచెం నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్. కొంతమంది ప్రభుత్వాధినేతలకి, మంత్రులకి, అందులో ఉండే లోభాలకి లొంగిపోతారు, ప్రలోభాలకిను. లొంగని ఆఫీసర్లు ఉంటారు కొంతమంది. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళ గురించి మనం చాలామంది కాంటెంపరీ ఇష్యూ అది ఇవాళ వాళ్ళు తీసింది. ఎందుకంటే ఇది ఏ స్టేట్కైనా, ఏ భాషకైనా ఇది కామన్. ఎందుకంటే ప్రతి చోట ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రతి రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు, ప్రతి చోట మంత్రులు ఉంటారు, ఈ రాజకీయ వ్యవస్థ ఉంటుంది, ఈ లంచాలు మంతనాలు ఇవన్నీ కూడా. అందుకే ఇందులో ఒక డైలాగ్ ఉంది, లంచా కొడక అని, లంచనా కొడక అని, ఏదో సంథింగ్ లైక్ దట్, లంచం మీద పాయింట్. కాబట్టి ఈ వ్యవస్థ అన్నది భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నది వ్యాపించున్నది. కాబట్టి ఈ క్యారెక్టరు బాగా పండుతుంది, ఏ లాంగ్వేజ్లోనైనా పండుతుంది. ఈ మధ్యలో ఈ టజల్లో వాడు ఒకడు ఉన్నాడు రా, వాడు
వాడు ఎదురు తిరుగుతాడు, వాడు మాత్రం మామూలుగా ఉండడు, వాడు వచ్చాడంటే దోలు తీర్చేస్తాడని మా డైలాగులు. అలాంటి క్యారెక్టర్ కాబట్టి ఇది నేషనల్ వైడ్ ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్ ఇది. నేషనల్ వైడ్ ఎస్టాబ్లిష్ అవుతాయి, అందరూ కూడా యాక్సెప్ట్ చేసే కథ, యాక్సెప్ట్ చేసే సెటప్, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి దాన్ని అత్యద్భుతంగా రామ్ చరణ్ అన్న హీరో బాగా అద్భుతంగా పోషించి మంచి ఇన్వాల్వ్ అయ్యి సెకండ్ హాఫ్ అసలు ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్, ఆ కాంట్రాస్ట్ ఎంత బాగా మెయింటైన్ చేశాడు. ఆ స్టామరింగ్ అన్నది, ఆ నత్తి క్యారెక్టర్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు శంకర్. ఎందుకంటే ఆల్రెడీ తను రంగస్థలంలో అద్భుతంగా చేశాడు చెవిటివాడి క్యారెక్టర్. దాన్ని ఇక్కడ ప్లే చేశారు. ఆ కాంట్రాస్ట్, తండ్రి కొడుక్కి కాంట్రాస్ట్ చూపించడం కోసం ఆ క్యారెక్టర్ అదరగొట్టేశాడు రామ్ చరణ్ రెండో సెకండ్ హాఫ్లో. స్పెల్ బౌండ్ ఆడిటోరియంలో ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు. కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ 2 క్యారెక్టర్లు అద్భుతంగా చేశాడు. సో అంతకన్నా బెస్ట్ యాక్టర్కి ఇంకా ఇచ్చడానికి ఇంకేం లేదు. మన ప్రస్తుతానికైతే మా ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్లో కూడా రామ్ చరణ్ అంత గొప్ప నటుడు ఏమి లేడు ఎక్కడ కూడా. ఇస్తే బెస్ట్ యాక్టర్ ఇస్తే 100% మోస్ట్ సూటబుల్ హీరో, మోస్ట్ సూటబుల్ యాక్టర్, మోస్ట్ సూటబుల్ పెర్ఫార్మర్ రామ్ చరణ్. 100% ఆ అవకాశాలన్నీ కలిసి వస్తే కనుక రామ్ చరణ్కి 100% నేషనల్ అవార్డు వస్తుంది దీంట్లో.